హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/angm videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు. సో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అవన్నీ కూడా మెయిల్ ద్వారా పొందొచ్చు. ఓకే, సో ఇప్పుడు యూట్యూబ్లో ఒక కొత్త టాపిక్ని మీకు చెప్పబోతున్నాను. చూడండి, సాధారణంగా మీకు కూడా ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆల్రెడీ మీ యూట్యూబ్ ఛానల్లోకి లాగిన్ అయిన తర్వాత వీడియో మేనేజర్లో ఇక్కడ వీడియోస్ అన్ని డిస్ప్లే అవుతాయి కదా. ఈ యొక్క వీడియోకి ఎండ్ స్క్రీన్ అనోటేషన్ సెట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఎడిట్ పక్కన ఒక యారో సింబల్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. ఇందులో ఇన్ఫాంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో లేదంటే ఇక్కడే ఎండ్ స్క్రీన్ అనోటేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, సో ఇలా ఇన్ఫాంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క వీడియో అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది ఇలాగా. సో మీరు ఇక్కడ పైన ఇన్ఫాంట్ సెట్టింగ్స్, ఎన్హాన్స్మెంట్స్, ఆడియో, ఎండ్ స్క్రీన్ అనోటేషన్స్, కార్డ్స్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్ అనోటేషన్స్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి రైట్ సైడ్ మీ యొక్క ఎలిమెంట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే చూడండి, యాడ్ ఎలిమెంట్ అని క్లిక్ చేశారనుకోండి, మీ యొక్క వీడియోస్ ఉన్న ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని యాడ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, దెన్ సబ్స్క్రైబ్ ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు. మీ ఫర్దర్గా మీది ఇంకొక ఛానల్ ఏదైనా ఉంటే ఆ ఛానల్ని ఇక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు, వీడియోస్ లింక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయగానే చూడండి అది ఇక్కడ సబ్స్క్రైబ్ సింబల్ ఆప్షన్ వచ్చింది, అవునా. సో ఈ సబ్స్క్రైబ్ ఇక్కడ ప్రివ్యూ బటన్ నొక్కారనుకోండి, సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఈ సబ్స్క్రైబ్ ఆప్షన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇదంతా కూడా మనకు ఎండ్ స్క్రీన్లో మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి ఈ ఎండ్ స్క్రీన్లో ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం యాడ్ ఎలిమెంట్లో ఏదైనా లింక్స్ సెట్ చేసుకోవాలనుకోండి, క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు వెబ్సైట్ రిలేటెడ్ ఏదైనా సరే యూట్యూబ్ రిలేటెడ్ ఇవన్నీ లింక్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఛానల్ని ప్రమోట్ చేసుకోవచ్చు. మీది ఏదైనా ఛానల్ ఉన్నట్లయితే ఆ ఛానల్ ప్రమోట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఎలిమెంట్ అంటే ఆ ఛానల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక యాడ్ ఎలిమెంట్లో ఇందులో వీడియోస్ ఆర్ ప్లేలిస్ట్ని చూసారా, మీరు ఈ వీడియోస్ ఆర్ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మోస్ట్ రీసెంట్ అప్లోడ్స్ ఉంది, బెస్ట్ ఫర్ వ్యూవర్స్ ఉంది, చూస్ ఏ వీడియో ఆర్ ప్లేలిస్ట్ అని ఉంది. ఇక్కడ వీడియోని మనం ఏదైనా ప్రమోట్ చేయాలనుకుంటే ఆ వీడియోని సెలెక్ట్ చేసి క్రియేట్ ఎలిమెంట్ అని క్లిక్ చేసినట్లయితే ఆ ఎలిమెంట్ ఇక్కడ వచ్చేస్తుంది. మీరు మౌస్తో డ్రాగ్ చేసి రైట్ సైడ్ ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది అక్కర్లేదనుకుంటే ఇక్కడ ఎడిట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేయండి డైరెక్ట్గా. సో ఇక్కడ డిలీట్ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఇంకొక వాటి ప్లేస్లో వేరే ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేలిస్ట్లో సో మనం ఏదైనా ప్లేలిస్ట్ యాడ్ చేయాలనుకోండి, సో ఆ ప్లేలిస్ట్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేస్తున్నాం, ప్లేలిస్ట్ వస్తుంది. అగైన్ యాడ్ ఎలిమెంట్, వీడియో ఆర్ ప్లేలిస్ట్ క్లిక్ చేసినప్పుడు సేమ్ ఈ ఆప్షన్ తీసుకోండి. ఇక మీకు నచ్చిన ఆప్షన్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ టెంప్లెట్ అనేది మనకి ఇలా ఉంది. ఈ టెంప్లెట్ మనకి నచ్చలేకపోతే ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ చూసారా, ఈ టెంప్లెట్స్ మీకు కావాల్సిన టెంప్లెట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకవేళ నాకు ఈ టెంప్లెట్ నచ్చింది అనుకోండి, సెలెక్ట్ చేసి సెలెక్ట్ బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు మీరు వాటి ప్లేస్లో. చూడండి టెంప్లెట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. అయితే ఆ వీడియోస్ అనేది ఇంతకుముందు ఎగిరిపోయినాయి, మరి వాటిని మనం యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మరి దీన్ని సెలెక్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సో క్లిక్ చేయగానే ప్లేలిస్ట్ ఆప్షన్ వస్తుంది, మీకు కావాల్సిన ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో సేవ్ బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు చూడండి. సో లాస్ట్లో మీరు వచ్చినప్పుడు వీడియో ఇక్కడ సో ఈ ప్లేలిస్ట్లో ఎండ్ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. మొబైల్ ఫోన్లో కానీ తర్వాత ట్యాబ్స్లో కానీ ఓకే డెస్క్టాప్ కంప్యూటర్స్లో కానీ చాలా ఈజీగా మనకి ఇలా ఎండ్ స్క్రీన్ అనేది బాగా డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రివ్యూ ఒకవేళ ఆఫ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇక ఇంపోర్ట్ ఫ్రమ్ వీడియోస్ అంటే ఏదైనా వీడియోస్ని మీరు డైరెక్ట్గా ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్నే మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ దిస్ విల్ రీప్లేస్ ది కరెంట్ అండ్ స్క్రీన్ విత్ సెలెక్టెడ్ వన్స్ అని ఉంది. ఏదో ఒక దాని ప్లేస్లో మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది
ఉంటుందన్నట్లు. అట్లా మీరు ఎండ్ స్క్రీన్ అనోటేషన్ అనేది చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.